మాతృదేవోభవ. ఒడిలోనన్మరణించు తల్లిని మహాయోగంబునంజోచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికారోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 753వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్పెయిను పదమ్ము మోపినది స్పెయిను మించిరి పోర్చుగీసులు, ఆ స్పెయినును పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచివారలు, ఆ స్పెయినును పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారణం. దీనికి ఆధారమైన పద్యం ఒక అతి ప్రాచీనమైన కావ్యంలో ఉందన్నాను. ఈ పాటికి తెలుగు పండితులు, ముఖ్యంగా శివకావ్యాలు బాగా చదివిన పెద్దలు ఆలోచించి ఉంటారు. పొన్నలు పూచి పొన్నలుగి పోవక ముందర పూచె గోగులున్, పొన్నలు కొండ గోగులును పువక ముందర పూచె బోరువుల్, పొన్నలు కొండ గోగులును బురువులున్నొగి పూయకుండగా మున్న వనంబునన్ కలయబోచెను మోదుగులొప్పనామని. నన్ను చూడ మహాకవి కుమార సంభవంలో వసంత ఋతువును వర్ణిస్తూ చెప్పిన పద్యం నా ఈ పద్యానికి ప్రేరణ. ఆయన పువ్వుల మధ్యలో పోటీని వర్ణించాడు, నేను ఈ యాత్రలు దాడుల మధ్యలో పోటీని వర్ణించాను. నన్ను చూడ కుమార సంభవంలో వర్ణనలు చాలా అందంగా ఉంటాయండి. ఆ మహాకవి ఎంత గొప్పవాడంటే అసలు యుద్ధంలో కూడా విచిత్రమైన చమత్కారాలు చేస్తాడు. ఆ యుద్ధ వర్ణనలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఓ, ఈ జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా, ఈ మలుపు ఇలా తిరుగుతుంది అనుకుంటా. ఒక వీరుడు ఏనుగు మీద బాణం వేసేట్టు కుమారస్వామి సైన్యంలో ఉండి, తారకాసురుడు సైన్యంలో ఉండే ఏనుగు మీద ఆ బాణపు దెబ్బకు తట్టుకోలేక అది విరవెల్లాడిపోతే గిరగిర తిరిగిందట, ఇలా వెనక్కి తిరిగిందట. ఈ వెనక్కి తిరిగేలోగా ముందు వేసిన బాణం వెనక నుంచి బయటకు వచ్చిందట. అది వేసిన వీరుడికి తగిలిందట, వీడిపోయాడు. జీవితంలో ఒక్కోసారి మనం తీసుకున్న గోతులో మనమే పడతామంటే దాన్ని ఉదాహరణగా చెప్పచ్చు. అంత చమత్కారాలు చేస్తాడు. మామూలు చమత్కారాలు కాదండి నన్ను చూడ మహాకవి చేసేది. కుమార సంభవ కావ్యం అందరూ చదివి తీరాలి. ఒకటి శివభక్తి కోసం, రెండు మంగళప్రదమైన శివప్రదమైన జీవితం కోసం. జీవితం నేర్పుతాడండి ఆయన. కేవల భక్తి కాదు, జీవితం నేర్పుతాడు. మన భక్తి కావ్యాలన్నీ అంతే. నన్నయ్య లేదు, నన్నచోడు లేదు, కవిత్రయం, మీరు ఈ భేదాలు దయచేసి పట్టించుకోకుండా పోతన గారని ఈ దేవుడు ఆ దేవుడు. మన హిందూ దేవతల సంప్రదాయం దైవ కావ్యాలని జీవితాన్ని నేర్పడమే. నువ్వు ఈ దేవుడు నమ్మినా మంచిదనయ్యా, జీవితం బాగా చూసుకో, ఎవరిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, ఎవరికీ నువ్వు బానిస కావద్దు, నీకెవరు బానిసగా ఉండాలని అనుకోవద్దు. మంచి ఉంటే మంచి, చెడ్డ ఉంటే చెడ్డ, ఒప్పుకో. నా మతం కదా అన్నీ మంచిగా ఉంటాయని మూర్ఖంగా వాదించకు. అందరి మతాల్లోనూ మంచి చెడ్డలు ఉంటాయి, చరిత్రలో జరుగుతాయి, వాటిని అంగీకరించగలగాలి మనం. అందుకని మనకు దొరికిన ఆధారాల ప్రకారం అవే నిజం అనుకుని మాట్లాడకూడదు. వేరే వారికి ఇంకో ఆధారాలు ఉంటాయి. అసలు ఈ అభిమానాలన్నీ ఎందుకు వస్తాయంటే మనదా మతం, మనదా కులం అనుకోకుండా ఒక వెర్రి అభిమానం ఏర్పడిపోతుంది. అవన్నీ శరీరాన్ని బట్టి వచ్చాయి. శరీరం పోతే అవేం ఉండవు. శరీరం మంది కాదని తెలుసుకోవడమే కదా శివత్వం, విష్ణుత్వం. ఇదే అతీతమైనటువంటి తత్వం అండి. ఆయన చూడండి, పువ్వుల తోటలో పువ్వులు రకరకాలుగా వికసించాయట. పొన్నలు పూచి పొన్న పూలు పూచాయట. పొన్నలోకి పువ్వక ముందర పూచే గోగులు. ఆ పొన్నలు పూస్తే మేము ఊరుకుంటాం, మేము ఇంకా ముందే పూసేస్తాం, అప్పుడే పూసేస్తాయి, తెల్లారు 6ంటికి పూస్తాయి, నేను పావుతక్కువ 6కే పూసేస్తా అని కొండగోగు పూలు పూసేయట. పొన్నలు కొండగోగులను పువ్వక ముందర పూచే బూరువులు. ఈ రెండిటికి ముందే తొందర. ఓ పూసేస్తూ ఉంటే తెల్లారేసరికి అందరూ చూడాలని నేను అంతకంటే ముందు పూసేస్తా, ముందు వికసిస్తా అని బూరుగు పూలు పూచేయట. మేము అంతకంటే ముందు వికసిస్తామని బూరుగు పూలు పూచేయట. వీటినటికంటే గొప్పదిట మోదుగు పువ్వు. పొన్నలు కొండగోగులను బురువులు నొగి పువ్వకుండగా మున్న వనంబునన్ కలయబోచెను మోదుగులొప్పనామని. ఆ వసంత ఋతువు వైభవం ఎలాంటిదో కానీ మోదుగు పూలు వీటన్నిటినీ ముంచిపోయి ఇంతటికి అన్నిటికంటే ముందు పూచిన పుష్పాన్ని వెనకాల చెప్పాడు ఆయన. మోదుగు పువ్వు
దాని తర్వాత పూసింది బూరుగు పువ్వు, దాని తర్వాత పూసింది కొండకూగు పువ్వు, దాని తర్వాత పూసింది పోన పువ్వు, దాన్ని ముందు పెట్టాడు. ఇందులో చమత్కారం ఏమిటి? అసలు వాళ్ళు వెనకాల ఉంటారు, కొసరు వాళ్ళు ముందుకు వచ్చేస్తారని. ఎక్కడైనా పార్టీల్లో అన్నింటిలో సంస్థల్లో చూడ మరి కష్టపడి పనిచేసేవాళ్ళు వెనకాల ఉండిపోతారు మంచినీళ్ళు పోసుకుంటూ. వీడు ఓహో ఇందులో ఒకళ్ళిద్దరు నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి ఇస్తూ ఉంటారు పదవులని. అత్తమన్న మన దగ్గరకు వస్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చిన వాడే ఎక్కువ, దూరంగా ఉన్నవాడు ఎంత సేవ చేస్తున్నాడు అదే గమనించాలి నాయకుడు అన్నవాడు. పొన్నపూలు ముందు పోయిగానే అనుకుంటున్నారు బాగా పూసింది పెద్దగా ఉంది అదే అనుకుంటే, దానికంటే ముందు కొండకోకు, దానికంటే ముందు బూరువు, దానికంటే ముందు మోదుగా, ఇలా పోటీపడి పూసే ఇవాళ కూడా పరీక్షల్లో విద్యార్థులు పోటీ పడేటప్పుడు, ఒక సంస్థలో విద్యార్థులు పోటీ పడేటప్పుడు మనలో ఎవరికి మొదటి స్థానం వచ్చినా అది సంస్థకి మంచి పేరు తెస్తుంది. ఒక గ్రామంలో విద్యార్థులు ఎప్పుడు మన గ్రామానికి మంచి పేరు తేవాలి, మనలో ఎవరు గెలిచామనేది కాదు, మన గ్రామానికి మంచి పేరు తేవాలి. దానికోసం మనకి అవతల వ్యక్తులతో కొంచెం ఇబ్బందులు ఉన్నా సర్దుకోవాలి. ఎందుకంటే గ్రామానికి మంచి పేరు, రాష్ట్రానికి మంచి పేరు, దేశానికి మంచి పేరు, మనం చదువుకునే పాఠశాలకు మంచి పేరు, మన కుటుంబానికి మంచి పేరు, అన్నిటికేనండి. ఈ పోటీ పువ్వుల మధ్యలో పోటీలాగా సున్నితంగా ఆరోగ్యకరంగా ఉండాలి కానీ అనారోగ్యకరంగా భయంకరంగా ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకునే విధంగా, అందుకోసం జాతుల్ని కులాలని మతాలని దైవాన్ని కూడా వాడుకునేంత భయంకరంగా ఉండకూడదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇలా ఓదాన్ని మించి పోటీ పడి పూచాయి అన్న పద్యం నాకు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి వచ్చి ఆక్రమించారన్నానికి ఉపయోగపడింది. ఓహో దీన్ని ఈ శైలిలో చెప్పొచ్చు అనిపించింది. స్పెయిను పదము మోపినది స్పెయిను మించెరి పోర్చుగీసులు. ఇక్కడ ఇంగ్లీషు స్పెల్లింగ్ నాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇది స్పెయిను పదము మోపినది చంపకమాల పద్యం. నజ భజ జజర 3 లఘువులతో మొదలవుతుంది. కానీ యతి స్థానంలో గురువు రావాలి. నాకు అక్కడ స్పెయిన్ పదమే మళ్ళీ రావాలి. ఎందుకంటే స్పెయిన్ ముందు అడుగు మోపింది, దాన్ని తర్వాత దాన్ని మించిపోయి పోర్చుగీసు వాళ్ళు వచ్చారు. అంచేది మళ్ళీ యతి స్థానంలో స్పెయిన్ రావాలి. స్పెయిన్ అంటే అది లఘువు అవుతుంది, అది గురువు కావాలి. అందుకే స్పెయిన్ మించెరి పోర్చుగీసులు అని స్పేకి దీర్ఘం పెట్టచ్చు. ఎందుకంటే అది స్పెల్లింగ్ ఏదో SPAIN, దాన్ని దీర్ఘమైనా పలకచ్చు, హ్రస్వమైనా పలకచ్చు. వాడి భాష మనం ఎలా పలక, మన భాష వాళ్ళు ఏమైనా పలికారు ఏమిటి? మన భాషను ధ్వంసం చేసిన వాళ్ళ భాషను ఎలాగైనా పలకచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు పలకండి ఇంగ్లీషు, తెలుగు మాత్రం సక్రమంగా పలకండి అంతే. మన కోపం అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ని ఎందుకు సక్రమంగా పలకాలి? మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ భాష మనం ఎందుకు సక్రమంగా పలకాలి? పరమవంకరగా పలుకుతాం, తెలుగే మనం సక్రమంగా పలుకుతాం. సామర్లకోట అని శుభ్రమైన పేరుంటే సామర్ల కోట్ అని రాస్తారా స్టేషన్లో? నాకు ఎప్పటికప్పుడు ఆ బల్ల తగలబెట్టేద్దాం అనిపిస్తూ ఉంటుంది, అంత కోపం వస్తుంది నాకు. సామర్లకోట మీరు ఇంగ్లీష్లో రాస్తే SAMARLAKOTA రాయాలండి. సామర్లకోట ఏంటండి? SAMAL KOTA, అదే స్పెల్లింగు. తెలుగు ఏమైపోవాలి? కాకినాడ వాళ్ళందరూ, తూర్పుగోదావరి వాళ్ళందరూ మొత్తం అక్కడి నుంచే పెడతారు, ఎవరు పట్టించుకోరండి. నేను ఎందుకు అందరూ పట్టించుకుందని చెప్తాను. ఈ బలాలన్నీ మార్పించాలండి. తెలుగు మాటలు రాయకుండా ఇదేం దరిద్రం అండి. మొన్న ఈ మధ్య మారిని చూసి సంతోషించానని. కడప KADJPA రాస్తున్నారు. ఎవరు దీన్ని కృషి చేశారో కానీ వారికి నమస్కారం. లేకపోతే ఇదివరకు CUDDAPAH ఏట కొద్దాపా అంటూ ఏటా మాట ఏమిటి? వాడెవడో ఇంగ్లీషు వాడికి తెలియక ఏదో స్పెల్లింగ్ రాస్తే దాన్ని అనుసరిస్తామండి. ఇప్పటికీ మీరు కడపకి టికెట్ కొని రైలు టికెట్ మీద చూస్తే ఆ స్పెల్లింగ్ ఉంటుందండి, CDP అంటూ. కడప స్పెల్లింగ్ సీతో ఉండడం ఏంటండి? మీకు కాకినాడ టికెట్ కొనండి మీరు, CCT అని ఉంటుందండి. కారణం వాడు కెనడా అని పెట్టాడు, దానికి పేరు కాకినాడ పేరు వారు పెట్టలే, మన వాళ్ళు పెట్టారు. కెనడా అని పెట్టారు. ఆ కెనడాలో CC తీసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, పోర్ట్లో T తీసుకున్నారు CCT. అందుకే మీరు కాకినాడ టికెట్ కొనుంటే సికింద్రాబాద్ SCC, అక్కడి నుంచి CCT అని ఉంటుంది. అది ఏమిటో తెలియదు. ఎక్కడవి ఈ భాషా సంప్రదాయాలు? ఇంగ్లీషు వాళ్ళవి. మన దేశం స్వతంత్రం వచ్చాక కూడా మార్చుకోము. ఎందుకు మార్చుకోము? తెలుగు వాళ్ళు ఎవరు పోరాడరు, పడుకోవడమే తెలుగు వాళ్ళకి అలవాటు, బాగా పోరాడరు. మన భాష మనకు అక్కల. తమిళ వాళ్ళు ఏదో చీలగొట్టేస్తారు ఈ పాటికి, మాది మారుస్తారా మార్చరా అని. మనకు ఆ భాషాభిమానాలు పౌరుషాలు ఉంటే కదా అసలు. ఎలా పోతే బాగానే, మనకెందుకు, ప్రయాణం చేసావా లేదా అది ముఖ్యం. అదేమిటది? మన భాష మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి? ఇలాగ మనం భాషాభిమానాన్ని భావాభిమానాన్ని పెంచుకుంటే అదే భగవత్ శక్తిని మనకు దర్శనం చేయిస్తుంది. అందుకని స్పెయిను అని వాడని కావాలని నా ఇష్టం. దానికేముంది, నాకు ఛందస్సు కావాలి. నాకు వాడి భాష కోసం నేను ఛందస్సు చెడగొట్టుకుంటానా? ఛందస్సు కోసం భాష పోనీ, వాడి భాష కాబట్టి. స్పెయిను పదము మోపినది స్పెయిను మించిరి పోర్చుగీసులు.
ఇది అడుగు మోపింది, దాన్ని మించిపోయారు వాళ్ళు. ఆ స్పెయిన్ను పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చి వారు. మళ్ళీ స్పెయిన్ రావాలి రెండో పదంలో. మరి ఎతి స్థానంలో దానికి అనుబంధమైన అక్షరం రావాలి, స్పెయిన్. అందుకే వ్రేల్మిడి అని వాడు. ఎలా కుదురుతుందండి? స్పేకి వ్రేకి ఏతి, సకారానికి వకారానికి కుదరదు. కానీ సే కింద పావుత్తు ఉంది, పకారానికి వకారానికి కుదురుతుంది. అచ్చు కలిసింది. స్పెయిన్లో ఉన్నది ఎకారమే, వ్రేల్మిడిలో ఉన్నది ఏకారం. ఏలకి ఎతిమైత్రి జరుగుతుంది. ఇన్ని చూడాలి పద్యం రాయాలంటే. స్పెయిన్ ముందు వచ్చింది, దాన్ని మించిపోయి పోర్చుగీసులు వచ్చారు. ఆ స్పెయిన్ను పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చి వారలు. ఆ స్పెయిన్ని పోర్చుగీసు వాళ్ళని మించిపోయి వచ్చారండి డచ్ వారు. నెదర్లాండ్స్ వాళ్ళది. ఆ స్పెయిన్ను పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి, ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారన. చివరికి ఆంగ్లేయులు వచ్చారు, ఇక వాళ్ళు స్థిరపడిపోయారు. పోర్చుగీసు వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఏదో కొంత కొంత ఆక్రమించి కొంత కొంత స్వాధీనం చేసుకుని కాస్త వదిలిపెట్టారు భారతదేశాన్ని. కానీ ఈ ఆంగ్లేయులు మొత్తం ప్రపంచంలో ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. భారతదేశం ఏం కర్మ, మొత్తం అనే దేశాలు పడ్డాయి వీళ్ళ చేతుల్లో బాధ. చివరికి ఆ స్పెయిన్ను పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయేది. మళ్ళీ అక్కడ స్థానంలో చకారం రావాలి. అందుకని చిచ్చర డచ్చి అని కూడా. చిచ్చర అంటే అగ్ని బాణాల్లో వచ్చి పడ్డారు సన్నాసులు, జనాన్ని ఏడిపించుకు తిన్నారు. ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారు. ఎంతైనా దొడ్డవాళ్ళండి, దొరలండి. దొరలు, దొడ్డవారు, తెల్లవారు ఇవన్నీ ఆంగ్లేయులకు వాడిన పదాలు. అవి తెలుగు నుడికారంతో వాడేవి. ఇక్కడ ఎంతైనా దొడ్డవారండి, దొరలండి, ఆంగ్లం అండి. అందుకే వాళ్ళు మించిపోయారండి. స్పెయిన్ పదము మోపెనది స్పెయిన్ మించిరి పోర్చుగీసులు. ఆ స్పెయిన్ పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చి వారలు. ఆ స్పెయిన్ పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి, ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారనన్. ఇది ఎలా ఉందంటే, ఎందుకు ఏ మతం వారికైనా ఒక సూటి ప్రశ్న వేస్తోంది సముద్రం అంటే ఇప్పుడు చూడండి. చేపల రాజ్యమందు చిన్న చేపను మృంగును పెద్ద చేప, ఆ చేపను మృంగునొక్క తిమి మృంగు తిమింగిలంబు. చేపల రాజ్యమందు చిన్న చేపను మృంగును పెద్ద చేప, ఆ చేపను మృంగునొక్క తిమి మృంగు తిమింగిలంబు. యూరోపు మహానుభావుల స్వరూపములింతియగాగతోచు, యూరోపు మహానుభావుల స్వరూపములింతియగాగతోచు. ఏ పోపులు క్రీస్తు బోధనలు బుద్ధులు మార్చగలేనివయ్యగా, ఏ పోపులు క్రీస్తు బోధనలు బుద్ధులు మార్చగలేనివయ్యగా. ఏ మతమైనా కానివ్వండి, పుట్టిన మహానుభావుడు, స్థాపించిన మహానుభావుడు ఎటువంటి వాడు? ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? ప్రపంచంలో అన్ని మతాలు ఇలాగే ఉన్నాయండి, హిందూ మతం సహా. రాముడు ఆదర్శాలు మనకు ముఖ్యం కాదు, రాముడు కొబ్బరికాయ కొట్టడం మనకు ముఖ్యం. కృష్ణుడు చెప్పినట్టుగా పాల వ్యాపారం చెయ్యొద్దు, గోవుల్ని కాపాడడం ఇది మనకు ముఖ్యం కాదు. కృష్ణుడు విగ్రహానికి పూజలు చేయడమే మనకు ముఖ్యం. వినాయకుడు ఏ రకంగా తల్లిదండ్రులకు ప్రాధాన్యం ఇచ్చాడు, ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చాడు, అనింద్యం అనే పేరు కలిగిన ఎలుకను తన వాహనం చేసుకున్నాడు. ఆ రకంగా అనింద్యమైన స్వచ్ఛమైన జీవితాన్ని గడిపి మన జీవితాన్ని భగవంతుడికి వాహనంగా చేసుకోవడం మనకి ముఖ్యం కాదు. 72 అడుగుల విగ్రహం చేయడం, హుస్సేన్ సాగర్లో పాడేయడం మనకి ముఖ్యం. ఏమైపోయిందండి? బుద్ధుడికి 4 శిష్యులు, సౌత్రాంతికుడు, వైభాషికుడు, సాంఖ్యాయనుడిలో 4 ఉన్నారండి. సౌత్రాంతికుడు, వైభాషికుడు, ఇలాగ 4 ఉన్నారండి మొత్తం. వీళ్ళు 4కి 4 రకాలుగా అర్థమయ్యే బుద్ధిని ఆలోచనలు. 4 రకాల ప్రచారం చేశారు. వాళ్ళు శిష్యులకు చెప్పడంలో, ప్రచారంలో అనేక రకాల అసందర్భ అభిప్రాయాలన్నీ మతంలో చేరిపోయాయి. లేకపోతే బుద్ధ మతంలో విగ్రహారాధన ఏమిటండి? అసందర్భం. బుద్ధుడు విగ్రహారాధన కాదు, దేవుడి గురించి ఎక్కడా ప్రస్తావించాలి. ఎవరన్నా దేవుడి గురించి అడిగితే దేవుడు కూడా అప్రస్తుతం, నీ ప్రవర్తన నీ జీవితం చూసుకోమన్నాడు ఆయన. చక్కగానే చెప్పాడండి. మన ప్రవర్తన మన జీవితం బాగుండదు, దేవుడు అంత ముఖ్యమైన వ్యక్తి ఏం కాదు. అప్పుడు స్పష్టంగా దైవం అర్థమవుతాడు. ముందు నీ ప్రవర్తన మీద, నీ జీవితం మీద దృష్టి పెట్టమన్నాడు బుద్ధుడు. ఆయన నాస్తికులను తోసిపారేశారు కొందరు, ఆయనకి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. చివరికి మీరు బుద్ధగయ వెళ్ళండి, బౌద్ధ క్షేత్రం ఎక్కడికి వెళ్ళండి, బుద్ధుడు కప్పిన తువ్వాలు, బుద్ధుడు కట్టిన పంచే, బుద్ధుడు వాడిన చెప్ప, బుద్ధుడు వాడిన కర్ర ముఖ్యమైనవి. బౌద్ధ మత ఆశయాలు పోయాయి. ఆస్తుల కోసం బౌద్ధ సన్యాసులు కొట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు జీవితం మొత్తం త్యాగం చేశాడు, రక్తం ధారపోశాడు.
తనకి శిక్ష విధించినటువంటి ఉపయోగించిన శిలువను తానే మోసుకుంటూ వెళ్ళాడు. కానీ అదే మతం ప్రబలంగా ఉన్న ఐరోపా దేశాలు వాళ్ళు, ఆంగ్లేయులు సహా చేసిన పని ప్రపంచంలో అన్ని దేశాలని ఆక్రమించారు. ఏ బైబిల్లో ఉంది ఆక్రమించమని? ఏ క్రీస్తు చెప్పాడు? మరి అందరం దైవభక్తులమే. రామభక్తులు కొందరు, క్రీస్తు భక్తులు కొందరు, అల్లా భక్తులు కొందరు, అనేక రకరకాల భక్తులు, బుద్ధ భక్తులు కొందరు. ఏ మతంలో ఉందండి? ఎందుకు ఆక్రమణలు జరుగుతున్నాయి? ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి? ఎందుకు ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి? ఏ ఖురాన్లో ఏ ప్రవక్త చెప్పారండి ఉగ్రవాదులను ప్రోత్సహించమని? పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది ఆ పని మతం పేరు మీద? సిరియా, లిబియాలన్నీ ఎందుకు తగలబడిపోతున్నాయి? ఎవ్వరం ఆలోచించం. మనకు కావాల్సింది ఆ మతం పేరు మీద అలాగే సేఫ్టీ జోన్ అంటారు, సురక్షిత ప్రాంతంలోకి వెళ్ళిపోయి మా మతం చాలా గొప్పది, మా మతం చాలా గొప్ప, మిగిలిన అన్ని చెడ్డవి, మా వాళ్ళతోనే అన్నీ మొదలయ్యాయి. బాబు, నువ్వు అంటున్నవి ఎవడో మూల పురుషుడు, వాడు పుట్టి 2000 ఏళ్ళు కాలేదయ్యా, మీ వాడితో ఎలా మొదలవుతుంది ప్రపంచం అంటే జవాబు ఉండదు. ఆయన నమ్మితే సిద్ధాంతం. ఈ మౌఢ్యంలోంచి బయటకు వచ్చి అన్ని మతాల యొక్క పుట్టుకకి మూలమైనటువంటి ఆత్మ ఉందే, దాని గురించి మనం ఆలోచించాలి. అందుకు సాగర ఘోష కావ్యం. ఆత్మకి మనిషి ఇచ్చిన నిర్వచనాలే ఈ భగవద్ రూపాలు. ఆత్మని కనుక్కోలేక, ఆత్మ యొక్క అసలు స్వరూపం తెలియక ఉపనిషత్తులు చదివితే అర్థమవుతుంది. అది సయేవ అధస్తాత్ స పశ్చాత్ స పురస్తాత్ స ఉత్తరతః స దక్షిణతః సయేవేదగం సర్వం. క్రింద ఉన్నదదే, మీద ఉన్నదదే, ఉత్తరాన ఉన్నదదే, దక్షిణాన ఉన్నదదే, ముందున్నదదే, వెనకున్నదదే. ఆత్మస్వరూపం అండి, విగ్రహం అయితే ఉండలేదండి. రామ అధస్తాత్ కృష్ణ పురస్తాత్ అని చెప్పలేదండి ఉపనిషత్తుల్లో. మనం దేవుణ్ణి విగ్రహప్రాయం చేసేసిన తర్వాత ఇంకా విగ్రహాల మధ్యలో ఈ విగ్రహం పనికొస్తుంది, ఆ విగ్రహం పనికిరాదు, ఆ విగ్రహం కాళ్ళ దగ్గర ఈ విగ్రహం పెట్టారు, ఈ విగ్రహం కాళ్ళ దగ్గర ఆ విగ్రహం పెట్టారు, ఏది ఎక్కువ ఏది తక్కువ అనే చర్చలోకి వెళ్ళిపోయాం మనం. ఇంకా ఊబిలో కూరుకుపోతున్నాం. ఈ ఎక్కువ తక్కువలు ఎవరు నిర్ణయిస్తారు? దేన్ని బట్టి నిర్ణయిస్తారు? ప్రాచీన కాలం నుంచి ఉన్నది గొప్పదే, ఆధునిక కాలం కూడా గొప్పదే. అలాగే ప్రాచీన కాలంలో కంప్యూటర్ లేదు, వాడడం మానేమేనండి. ప్రాచీన కాలంలో సెల్ ఫోన్ లేదు, వాడడం మానేమేనండి. ఆధునిక సాధనాలన్నీ వాడుకుంటారు. ప్రాచీన కాలం గొప్పది, ఆధునిక కాలం చెడ్డదంటారు. మరి ఆధునిక కాలంలో బతుకుతున్నాం, ఆధునిక సాధనాలు వాడుతున్నాం, మానేయాలండి, మానేయరండి. విచిత్రమైనటువంటి మనస్తత్వాలు మనవి. యూరోపు మహానుభావుల స్వరూపములింతియగాగతోచు ఏ పోపులు క్రీస్తు బోధనలు బుద్ధులు మార్చగలేనివయ్యగా. ఎంతమంది పోపులు, ఫాదర్లు జన్మించినా, క్రీస్తు బోధనల్ని ఎంతగా ప్రచారం చేసినా ఇలాగ ఉందేమిటండి రాజకీయ నాయకుల మనస్తత్వం, రాజుల మనస్తత్వం. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మీరు గమనించండి, ఆరాధన ముఖ్యమైంది కానీ ఆచరణ లేదే. ఈ మతమేనా అలాగే ఉంది. వాళ్ళ సొంత కోరికల కోసం దేవుణ్ణి పూజిస్తారు తప్పితే సమాజం అంతా బాగుండాలని కాంక్షించరే. మన వ్యాపారం మనం ఎలా చేస్తున్నాం, మన లాభాలు ఎలా వస్తున్నాయి, ఎవరిని దోచుకుంటే ఇన్ని లాభాలు వస్తున్నాయి, ఎందుకైనా ధరలు పెంచాము, అసలు వస్తువు ధర ఎక్కడి నుంచి పెరిగింది, ఎలా పెరిగింది, ఏ విలువ పెరిగింది, ఆ విలువకు కారణమైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, మనం ఎందుకు తీసుకుంటున్నాం అని వ్యాపారం చేసేవాడు, పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తే సమాజం ఎంత దారుణంగా ఉంటుందండి. వస్తువుల ధరలు ఇంతలా పెరుగుతాయండి. ఇవాళ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినలేకుండా ఉన్న 2 ఇడ్లీ తింటే 200 అవుతున్నాయండి బిల్లు. 200 2 ఇడ్లీ. ఇదంతా వ్యాపారస్తుల స్వార్థం కాదా? మళ్ళీ వాళ్ళకో యూనియన్, ప్రతి వాళ్ళకి యూనియన్, గొడవలు. అంటే ఎంత వచ్చినా సరిపోదు. ఇవన్నీ ఎందుకంటే మంత్రి పదవులు, వైభవాలు, డబ్బులు పెట్టి కొనుక్కోవడాలు, కోట్లు పెట్టి మంత్రి పదవులు కొనుక్కోవడం. దానికి డబ్బులు కావాలి, నగ్గాలి, అందుకోసం మనం వ్యాపారాలు చేయాలి. అందరూ రామభక్తులే, అందరూ కృష్ణ భక్తులే, అందరూ బుద్ధ పూర్ణిమ రాగానే బుద్ధుడి మెళ్ళలో దండలు, అంబేద్కర్ జయంతి రాగానే అంబేద్కర్ మెళ్ళలో దండలు, ఏ జయంతి వస్తే వాళ్ళ మెళ్ళలో దండలు, కింద నుంచి కాళ్ళట్టు లాగాడు. అందుకనే ఇక్కడ సాగర ఘోష కావ్యంలో స్పష్టంగా ఒక మతం కాదు అన్ని మతాలే లేక ఉన్నాయి అని బాధపడుతోంది సముద్రం. మనుషుల తరఫున బాధపడుతోంది, పంచభూతాల తరఫున బాధపడుతోంది. మానవులమైతే ఈ బాధ మనకు అర్థమవుతుంది. సరిగ్గా చేపల రాజ్యం లేక తయారైందండి. చేపల రాజ్యంలో చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది, ఆ పెద్ద చేపను తిమి మింగేస్తుంది. ఇంకా విచిత్రం, తిమిని మింగేది ఇంకోటి ఉంటుంది, దాన్ని తిమింగలం అంటారు. ఇంకా విచిత్రం, అంతటితో ఆపుతారు. కానీ మీకు పురాణాల్లో విచిత్రమైన విషయాలు ఉన్నాయి.
చిన్న చేపను మింగేది పెద్ద చేప, పెద్ద చేపను మింగేది తిమి, తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు, తిమింగలాన్ని మింగుతుంది దాని పేరు తిమింగల గిలం అంటారు. అంతేకాదు తిమింగల గిలాన్ని మింగుతుంది దాని పేరు రాఘవం అంటారు. అమరకోశంలో ఉంది మాట. అంతవరకు ఊహించారు కాదు, చూసిన దాన్ని వర్ణించారు. ఓషియానోగ్రఫీ, సముద్ర శాస్త్రం అనేది ప్రాచీన ఋషులకి అమరకోశం కాలం నాడే ఎంత బాగా అర్థమైందో తెలిసింది. నిజంగా సంస్కృతంలో ఉన్న గ్రంథాలలో మీద క్షుణ్ణమైన పరిశోధన చేస్తే అపూర్వమైన రత్నాలు బయటకు వస్తాయండి, భారతీయ వైజ్ఞానిక రహస్యాలు. వాటిని మతం పేరు మీద మూఢత్వంలోకి ముంచొద్దు. వైజ్ఞానిక రహస్యాలు బయటికి రాగాలి, ప్రజలు బాగుండాలి, జ్ఞానాన్ని పొందాలి ప్రజలు. అందుకోసం కవి ఇక్కడ ఈ ప్రయోగాలు చేశాడు. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమిని తిమింగలం మింగినట్టుగా మనుషులు ఇంతేనా? చేపలకి మీకు తేడా లేదా? జంతువుల్లాగే మీరు ఉంటారా? మరి శంకరాచార్య ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పింది? నరజన్మకి జంతు జన్మకి తేడా లేకపోయాక స్వామివారి ప్రబోధాలు ఎవరి కోసం? మళ్ళీ మనం ఊరికే పీఠాలు పెట్టుకుని ఊరేగడానిక? ఈ స్వామివారి పీఠాల మీద పీఠాలకి ప్రతినిధులు అని చెప్పుకునేవారే మతపరమైన చిచ్చు పెడుతూ ఉంటారా? సామరస్యానికి భగ్నత కలిగించి. ఇప్పుడు దేశానికి అత్యవసరమైన విషయాలా ఇవన్నీ? వారు దేవుడా వీరు దేవుడా అని చర్చించడం, ఓ పక్క యుద్ధం జరగబోతూ ఉంటాయి. ఇంకా రెచ్చగొట్టాడు. ఎందుకంటే ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నా సరే మన ప్రయోజనాలు నెరవేరాలి, మన పేరు పేపర్లో రావాలి, మన గురించి 10 మంది అనుకోవాలి. అసలు మనం ఏ పీఠం, ఎవరికి వారసులం, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? పరమాద్వైతానికి పరమజ్ఞానానికి వారసులైన వారు దేవుళ్ళ మధ్యలో విభేదాల గురించి చర్చించడం ఇది అద్వైతమా? అద్వైతంలో అక్షరమైనా తెలుసా వీళ్ళకి? అద్వైతానికి అప్రతిష్ట ఇలాంటి చర్చలు జరగడం, వారు అద్వైతంలో అని చెప్పుకోవడం మరీ ఘోరం. అసలు ఆత్మజ్ఞానానికి ప్రత్యేకమైన అద్వైతానికి ప్రతినిధులైన వారు ఈ మాటలు ఏమిటండి? అటు క్రైస్తవం లేదు, ఇటు ఇస్లాం లేదు, ఇంకో బౌద్ధం లేదు, ఇంకో జైనం లేదు, ఇంకో హిందూ మతం లేదు, అన్నీ ఇంతే. అసలైనటువంటి ప్రవక్తలు వారి ఆశయాలు ఎక్కడికి పోయాయో తెలియదు. చివరికి గడ్డాల గురించి, వెంట్రుకల గురించి, విగ్రహాల గురించి, వాటి గురించే మనం మాట్లాడుకునేది ఎంతసేపు. కర్రల గురించి, కళ్ళజోడు గురించి. మరి మానవత్వం కోసం మాట్లాడేవాడు మాట్లాడ్డా? సాగర్ ఘోష్ మాట్లాడుతుందండి, ఏ శిక్ష విధించినా మాట్లాడుతుందండి, గొంతు పిసికేసినా మాట్లాడుతుందండి. అందులోనే రకరకాల పోటీల, రకరకాల గొడవల. ఇలా మొత్తం ప్రపంచంలో ఎన్ని దీవులు ఆక్రమించాలో అన్ని పోటీలు పడి ఆక్రమించేశారు. ఒకళ్ళు ఆక్రమిస్తే స్పెయిన్ వాళ్ళని పోటీగా డచ్ వాళ్ళు వచ్చి వాళ్ళని చెదకొట్టి వీళ్ళు మింగాడు, వాళ్ళని చెదకొట్టి పోర్చుగీస్ వాళ్ళు మింగాడు, అందరినీ చెదకొట్టి బారసాడు ఇంగ్లీష్ వాడు 26 అక్షరాలతోటి. అంతేంది చివరికి ఆదిమ జాతుల వాళ్ళండి, వీళ్ళేమో ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్చి పారేశారు. పాపం అమాయకులు వంగిపోయారు. వాళ్ళు పచ్చి మాంసం తినేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసునండి పాపం. వాళ్ళని పట్టుకుని కట్టేసి పడవల్లో ఎక్కించారండి, బానిసలుగా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారండి. ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇప్పటికి కూడా అబొరిజినల్ అనే మాట అమెరికాలో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో వాడతారు. మీరు గమనించండి, ఈ అబొరిజినల్ వాళ్ళే అసలు వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని ఇప్పుడు వీళ్ళు గౌరవిస్తున్న విధానం ఏమిటంటే ఏదైనా పండగలు జరిగితే ఓసారి పిలిచి డప్పు మోగించమంటారు వాళ్ళని. పాపం ఆ అబొరిజినల్ మూలం ఆదిమవాసులు, ఆదిమ జాతులు వాళ్ళే. డప్పు మోగించండి మీరు, వీళ్ళు మోగి ఉండదు డప్పు మోగించడానికి. వాళ్ళ వీపు వీళ్ళు మోగించేస్తారు. ఇదే జరగకుండా మనం కాపాడుకోలేని దేవాలయాల విషయంలో కూడా చెప్తున్నా. గిరిజనులు, హరిజనులు, మారుమూల ఆదిమ జాతుల వారు కట్టుకున్నటువంటి అమ్మవారి ఆలయాలు సంస్కృతీకరణ చేయొద్దు దయచేసి. అది వారి చేతుల్లో ఉండనియండి, వారికి ఆరాధన తెలియజేయండి. పెద్దలు ఆక్రమించేస్తున్నారు రాజకీయాల పేరు మీద. ఏ కొండ జాతి ప్రజలు కట్టుకున్న గుడి ఆ కొండ జాతి ప్రజల అధీనంలో ఉండాలి. దాని మీద భాష పేరు మీద కానీ భగవంతుడి పేరు మీద కానీ ఎవరూ పెత్తనాలు చేయకూడదు. దానికి మానవత్వం అంగీకరించదు, అమ్మవారు అస్సలే అంగీకరించదు. అమ్మవారికి పెద్ద సంస్కృతం వచ్చిన పండితుడు ఎంతో, ఆ గిరిజనుడు అంతే. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని. అటువంటి విశాల భావాలకి ప్రాణం పోసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంత విశాలమైన భావాలకి ప్రాణం పోసిన తెలుగు భాషలో మనం 23.5 గంటల పాటు మాట్లాడదాం. మళ్ళీ కలుద్దాం.